నమస్కారం అండి. మాకైతే అందరికీ చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ స్కూల్స్లో అత్యధిక శాతం రిజల్ట్స్ రావడం ఆనందంగా ఉంది మాకు. అంచేత ఎక్కువ శాతం ఎవరైతే స్కోర్ చేశారో ఆ పిల్లలతోటి సరదాగా భోజనం చేయాలనిపించి వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. ఈరోజు టాపర్స్ అన్నమాట అందరూ కూడా. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి ఇంతంత పర్సంటేజ్ రావడం చాలా అరుదుగా ఉంటుంది. ఆ కార్యక్రమానికి ఈవేళ శ్రీకారం చుట్టి పట్టుదలగా టీచర్స్ కానివ్వండి, ఎంఈఓస్ కానివ్వండి, అందరూ కూడా కృషి చేయడం వల్ల, పిల్లలు కూడా శ్రద్ధ చదవడం వల్ల ఇవాళ చూసుకుంటే అనకాపల్లి జిల్లా, ఈ జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి మనకి. నర్సీపట్నంతో కలిపి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో మనం చూసుకుంటే ఒకసారి స్కోర్ చూసుకుంటే అబౌవ్ 570 పైన వచ్చినటువంటి మార్కులు వచ్చిన పిల్లలు మన నర్సీపట్నం నియోజకవర్గంలో 54 మంది ఉన్నారండి. అంటే హైయెస్ట్, జిల్లాలోనే హైయెస్ట్ మనం వచ్చాం. ఇంకా రావాలి. రాబోయే రోజుల్లో కూడా పిల్లలు బాగా చదువుకోవాలి. జీవితాలు సఫలం అవ్వాలంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అందరికీ తెలుసు. అంచేత ఈ 54 మందికి హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళ వ్యక్తులకి అందరికీ కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారిని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి టీచర్స్ని కానీ అధికారులు కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి పర్సెంటేజ్ వచ్చేలాగా పిల్లలను తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. నాకు తెలుసు చాలామందికి ఈవేళ చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏదో సాధించాలనే కోరికలు పిల్లల్లో ఉన్నాయి. దానికి మనం కొంచెం చేయూతనిస్తే తప్పనిసరిగా వాళ్ళు గోళ్ళు సాధిస్తారు, ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. నేను చాలామంది చూశాను. నేను 10th క్లాసు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఇవాళ దేశంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా నాకు తెలుసు. అంచేత మొన్న ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో ఎగ్జామ్లో ఎవరు నిరుత్సాహపడవసరం లేదండి. మళ్ళీ ట్రై చేద్దాం, విజయం సాధించడం కోసం ప్రయత్నం చేద్దాం, సాధిస్తారని నమ్మకం నాకు ఉంది. అంచేది గవర్నమెంట్ రేపు 25 నుంచి కదా మనకి గవర్నమెంట్ వారు కూడా మొన్న మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయిన పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళెవరు నిరుత్సాహపడద్దండి దయించి. మళ్ళీ గవర్నమెంట్ మీకు 25 నుంచి 4వ తారీఖు వరకు మీకు ఎవరైతే మనం ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇవ్వడానికి ఏర్పాటు పెట్టారు. దాంట్లో మీరు అందరూ పాల్గొనండి. మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి, గవర్నమెంటే కోచింగ్ ఇస్తుంది కాబట్టి ఆ కోచింగ్లో పాల్గొని మొన్న ఎక్కడెక్కడ ఏ సబ్జెక్టులో మీకు తక్కువ మార్కులు వచ్చాయి ఆ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టి మళ్ళీ రేపు జరగబోయేటువంటి ఎగ్జామ్లు పాస్ అయ్యి విజయం సాధించవలసిన అవసరం ఉంది. అందుకని మరొకసారి చెప్తున్నాను, ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన నిరుత్సాహపడొద్దండి. చాలామంది పెద్ద వాళ్ళు ఇవాళ దేశంలో చాలామంది పెద్ద వాళ్ళు 10th క్లాసు ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ పట్టుదలకి చదివారు. ఇవాళ నెంబర్ 1గా దేశంలోనే నెంబర్ 1 నిలబడ్డారు. అది ఒక ఉదాహరణ, మన కళ్ళ మీదకి ఉదాహరణ కనబడుతుంది. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన, ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన సాధించలేమని నిరుత్సాహపడొద్దండి. మళ్ళీ ట్రై చేద్దాం. ట్రై చేసి మంచి గోల్స్ కొట్టి ఒక ఉన్నత స్థాయికి వెళ్దామని చెప్పి దానికోసం అందరూ కృషి చేయాలని చెప్పి మనం చేస్తూ, అలాగే టీచర్స్ కూడా నేను కోరేది ఏంటంటే ఆ పిల్లలు ఎవరైతే మొన్న ఎగ్జామ్లో తప్పారో వాళ్ళని స్వయంగా మీరే టచ్ చేసి ఒకసారి మేము ఉన్నాం మీకు ఎందుకు మళ్ళీ లిఫ్ట్ ఇస్తామని చెప్పి స్కూల్కి తీసుకొచ్చి ఎగ్జామ్స్ ముందు 10 రోజులు మీరు కోచింగ్ ఇచ్చినట్టయితే మళ్ళీ సాధిస్తారు. వాళ్ళు నెంబర్ 1గా వస్తారు.
దానికి కూడా మీరు అందరూ కృషి చేయాలని మనం చేస్తూ ఇవాళ మీ అందరూ టాపర్స్, మీరు అందరూ చిన్నవాళ్ళు కాదు. 10th క్లాస్లో ఇన్ని మార్కులు మేము చదువుకున్నప్పుడు ఇన్ని మార్కులు రాలేదు మాకు. 10th క్లాస్ చదివినప్పుడు ఇన్ని మార్కులు మాకు రాలేదు. ఆ మార్కులకి సరదా పడిపోయారు మేము. ఈ మార్కులు చెబుతుంటే ఇన్ని మార్కులు ఎలా వచ్చేసారా బాబు అనిపిస్తుంది మాకు. జనరేషన్ కాదు ఇది. ఎక్కడ ఎంత హైయెస్ట్ ఎంత వచ్చింది మాస్ గారు మొన్న? 5,600కి. మేము 50% వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యే రోజుల్లో 500కి 40 వచ్చి 40% మార్కులు స్కోర్ చేస్తే మాకు చదువుకున్నప్పుడు పెద్ద పండగ చేసుకుంటూ వాళ్ళం. ఇన్ని మార్కులు వచ్చేస్తానంటే చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అందులో గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలా లోకువ. ప్రైవేట్ స్కూల్స్ అంటే బాగా చెప్తారు, ఇది చేస్తారు అని. గవర్నమెంట్ స్కూల్స్ అయితే రాదు అనుకుంటారు. కానీ ఈ 2 సంవత్సరాల్లో మీరు మార్చారు. మీరు ఈ 2 సంవత్సరాల్లో చూస్తారు కదా, రిజల్ట్ చూస్తుంటే ఆ అపోహ పోయింది. ఇప్పుడు అలా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మేము ఇన్ని మార్కులు సాధించగలం అనేటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని పిల్లలకి ఇచ్చారు, పిల్లల తల్లిదండ్రులకి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఈవేళ ఇదే విధంగా ఏమంటే నేను ఎక్కువగా రాజకీయాల్లోకి వచ్చిందని అది మీ పిల్లలకి అవసరం లేదనుకోండి చెప్పాలా. నేను రాజకీయాలకు వచ్చేటప్పటికి నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత రాజకీయాలకు వచ్చాను. తెలిసింది కదా. నాకు ఎప్పుడు ఒకటేంటంటే మిగతా పనుల కంటే ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్. నాకు ఆస్తులు ఉండొచ్చు, ఆస్తులు లేకపోయినా, ఆస్తులు ఉన్నా లేకపోయినా బతకొచ్చు. ఎడ్యుకేషన్ ఉంటే కొన్ని కోట్ల ఆస్తి మనకి, ఎక్కడికి వెళ్ళి బతకొచ్చు. నేను ఈ మధ్య విదేశాలు వెళ్ళాను ఎక్కువగా. స్పీకర్ అయిన తర్వాత ఒక 10 కంట్రీస్ వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారు. లండన్ వెళ్తే లండన్లో 2-3 వేల మంది తెలుగు వాళ్ళు కలిసారు. నాకు అమెరికా వెళ్ళాను, మధ్యలో 10,000 మంది తెలుగు వాళ్ళు వచ్చారు నా దగ్గరికి కలడానికి. నన్ను ఎంతమంది ఉన్నారండి, ఇక్కడే ఉన్నాం సార్, ఉద్యోగాలు చేసుకుంటున్నాం సార్. బ్రహ్మాండం, నెంబర్ 1 స్థాయిలో ఉన్నారు. ఏ దేశం వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను, లండన్ వెళ్ళాను, నేను అన్ని కంట్రీస్ వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆస్ట్రేలియాలో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు జరిగితే నన్ను పిలిచారు అక్కడ ఆస్ట్రేలియాలో. వెళ్తే నేను అనుకున్నాను ఆస్ట్రేలియా 500 మంది 600 మంది వస్తారు అనుకున్నాను. 10,000 మంది వచ్చారు ఆ కార్యక్రమానికి. ఇంతమంది ఉన్నారండి. వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు బ్రహ్మాండంగా, బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది నీకు ఆస్తి కాదు, వెనకాల 100 కోట్లు ఉంది, 10 కోట్లు కాదు. ఎడ్యుకేషన్ వాళ్ళ ధైర్యం. ఎడ్యుకేషన్ మనకి ధైర్యాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది, ముందడుగు వేయడానికి అవకాశం వస్తుంది. అందుకే ఎడ్యుకేషన్ కోసమే నేను రాజకీయాలకు వచ్చిన నన్ను అర్థం చేస్తుంటారు మీరు. మిగతా కార్యక్రమాల కంటే ఎడ్యుకేషన్కి ఒకనప్పుడు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ లేదు. నేను ఎమ్మెల్యే అయితే డిగ్రీ కాలేజ్ లేదమ్మా. నేను ఇక్కడ డిగ్రీ చదువుకోలేదు. డిగ్రీ చదువుకున్నకుంటే కాలేజీ లేదు. నేను కాకినాడ పోయి పిఆర్ కాలేజ్ చదువుకున్నాను. అటు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావుని కలిసినప్పుడు నీకు ఏం కావాలంటే డిగ్రీ కాలేజ్ కావాలి సార్. అక్కడి నుంచి ఇవాళ నర్సీపట్నంలో అన్ని కాలేజీలు వచ్చాయి మనకి. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నర్సీపట్నంలో ఉంది. అన్నీ ఏళ్ళు పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఐటీఐ కాలేజ్ ఉంది, నర్సింగ్ కాలేజ్ ఉంది. అన్ని కాలేజీని సమకూర్చుకున్నాయి. ఈవేళ మనం సమకూర్చినటువంటి కాలేజీల వల్ల ఎంతమంది పిల్లలు ఎడ్యుకేషన్ ఉందండి. ఎంత పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా నర్సీపట్నం చదువుకునే అవకాశం వచ్చింది. ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. నేను అన్ని స్కూల్స్ అసలు ఊహించలేదు. అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా నర్సీపట్నంలో పెట్టాలని ప్రయత్నం చేస్తారు. నన్ను కలుస్తూ ఉంటారు. పెట్టుకోమంటాను నేను. పెట్టండి, ఎన్ని స్కూళ్ళు వచ్చినా పెట్టండి. మన పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి. కొంతమంది ఏమనుకుంటారు ఎడ్యుకేషన్ లైఫ్ని సెటిల్ చేద్దాం అనుకోలేదు అనుకుంటారు. అది తప్పది. ఎడ్యుకేషన్ మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది, ఒక ఆలోచన ఇస్తుంది ఎడ్యుకేషన్. ఆ మార్గం సరైన మార్గంలో వెళ్తే సక్సెస్ అవుతాం. మరి అది సరైన మార్గంలో వెళ్ళకపోతే ఓడిపోతాం, సక్సెస్ అవ్వలేము. అంచేత ఎడ్యుకేషన్ మనకు ముఖ్యం. కాబట్టి నేను ఎడ్యుకేషన్ కోసమే ఎన్నాళ్ళు నేను ప్రయత్నం చేశాను. ఇవాళ చాలా సంతోషం. నిన్న మొన్న అనుకున్నాం మేము
పేపర్ చూసిన తర్వాత ఇంతమంది పిల్లలు బ్రహ్మాండ పార్కులు వచ్చి సరదాగా పిల్లలతో కూర్చొని భోజనం చేద్దాం ఒక గంట 2 గంట సరదాగా అని చెప్పి ఒక ఆలోచన వచ్చి వీళ్ళందరినీ పిలవడం జరిగింది. ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా పర్సంటేజ్ పెంచి నర్సీపట్నానికి ఎడ్యుకేషన్ సెంటర్గా, ఎడ్యుకేషన్ హబ్గా భారతదేశంలో ఒక చరిత్ర ఉండిపోయే విధంగా ఉండాలన్నది నా కోరిక. దానికి మీ టీచర్స్ అందరూ కూడా సహకరించి పిల్లలు కూడా బ్రహ్మాండంగా మంచి ఉత్సాహంగా ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇది రిజల్టే ఆంధ్ర రాష్ట్రంలో రిజల్ట్ చూస్తేనే ఆశ్చర్యపోతున్నారు. నిన్న ఒకరు కలిసారు, 2 కలిశారు నన్ను నిన్న. వాళ్ళతో ఎంత ఇంప్రూవ్ అయింది ఎడ్యుకేషన్. ఇంప్రూవ్మెంట్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఉంటుందండి? పిల్లలు తెలివితేటలు కూడా మెరుపు రావాలంటే సాన పట్టాల. మామూలు బంగారం వేసుకోండి మెరదు, దానికి కూడా మెరుపు పెడితేనే మెరుస్తుంది. అలాగే పిల్లలు కూడా మనం సాన పెట్టి చేతికైతే ఎక్కడికైనా వెళ్తారు. కొంతమంది కలెక్టర్లు చూస్తుంటాను నేను. విజయవాడ మీటింగ్కి వెళ్ళినప్పుడు యంగ్ కలెక్టర్లు వచ్చారు, అమ్మాయిల మధ్యని. చిన్న పిల్లలు ఐఏఎస్ పాస్ అయిపోయారు. వాళ్ళు చూస్తే ఎంత ఆనందమ్మా. పూర్వం కలెక్టర్ గారు అంటే గొప్ప మనకి. నీ చిన్నప్పుడు కలెక్టర్ గారు చూడడానికి వెళ్ళేవాళ్ళం. ఐఏఎస్ చదివారా, బాబు ఎంత చదువు ఎలా చేసేసారు అని. ఈవేళ పిల్లలు చూస్తుంటే ఐఏఎస్ బ్రహ్మాండ చదివేస్తున్నారు ఈజీగా. సబ్ కలెక్టర్లు అందరూ చిన్నపిల్లలే. వాళ్ళు చూస్తుంటే ఐఏఎస్ ఎంత హ్యాపీగా ఉంది. చిన్నపిల్లలు, పెళ్లి కాని పిల్లలు కూడా ఉండదు దాంట్లో ఐఏఎస్లో. ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది లైఫ్లో. అంటే మన పిల్లలందరూ బాగా చదువుకోవాలా, దానికి మీరు అందరూ సహకరించాలా. గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ పూర్తి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు, నేను ఎప్పుడు కలిసి చంద్రబాబు కలిసి అది చెప్తారు, సార్ మిగతా చేయబడి పర్లేదు సార్, ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇవ్వన్నాను. అప్పుడే దేశం కూడా బాగుపడుతామా. కానీ మంచి సంతోషం లైఫ్లో. చాలా రోజుల తర్వాత ఇంతమంది పిల్లలు, బాగా చదువుకున్న పిల్లలు, మంచి స్కోరింగ్ చేసి పిల్లలతో కూర్చొని భోజనం కూడా అదొక అదృష్టం మాకు. కొంతమంది ఏమనుకుంటారు, మాతో కూర్చొని అదృష్టం అనుకుంటారు. మాతో కూర్చుంటే ఏముండదు. ఈ చదువుకున్న పిల్లలతో కూర్చుంటే ఒక ఎడ్యుకేషన్ ఆనందం అది వేరు. మరి ఈ అవకాశం తీసుకోవడం జరిగింది. అందరూ మీరు వచ్చినందుకు మీ పెద్దలందరికీ మాకు నమస్కారాలు. పిల్లలకి నా ఆశీర్వాదం తెలియజేస్తూ ఇంకా బాగా చదివి మంచి స్కోర్ చదివి రాబోయే రోజుల్లో మంచి పొజిషన్లో ఉండాలి. మీరు మంచి పొజిషన్లో ఉండాలి, అది నా కోరిక. దేవుడి వల్ల తప్పనిసరిగా జరుగుతుందని ఆశిస్తూ మీరు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. What is